క్రీస్తునామ శుభవందనాలు. మరి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, లెబనాన్, గాజా, ఇరాన్. యెరూషలేమును దీవిస్తాం. ప్రపంచ శాంతిని కోరుతుంది కాబట్టి, క్రీస్తు జన్మించిన స్థలం కాబట్టి, క్రీస్తు ఎవరు? రాజు ప్రభులకు ప్రభు, దయమయుడు, కరుణమయుడు, రెండవ అక్కడ సమీపించింది. మరి యుద్ధాలు ఎందుకు, పోరాటాలు ఎందుకు? యుద్ధాల వల్ల హిందువులు చనిపోతున్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్యలో కేరళ నుంచి సౌమ్య అనే వ్యక్తి పోయింది, అక్కడ పని చేసుకుంటుంది, మీదకి వెళ్ళి హమాస్ అనే వాళ్ళు బాంబేస్తే చనిపోయింది. చాలామంది ముస్లిమ్స్, హిందూస్, విజిటర్స్, ఎంతోమంది అన్ని రకాల మతస్థులు చనిపోతున్నారు. కాబట్టి ప్రపంచ శాంతి కావాలంటే మరి ప్రేయర్ టీం ఉండాలి. హిజ్కియా కత్తులతో, కటర్లతో దాడుకు వెళ్ళలేదు, ప్రార్థన మీద విశ్వాసం ఉంచాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, హింసించినప్పుడు క్రైస్తవులు అనేకులు ప్రార్థన చేస్తేనే సౌలు పౌలుగా మారి 14 పత్రికలు రాసిండు. స్టెఫెన్ ఏం చేసిండు? రాళ్లతో కొట్టి చంపిండు, అందులో ప్రధాన పాత్ర పోషించిండు. మోసెస్ ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత ఇశ్రాయేల్ జనాంగం కానాను నడిపించినప్పుడు మోసం చేసిండు, కర్ర పైకి లావట్టిండు. అప్పుడు అమ్మోరీలకు, అన్ని జనాంగులకు ఓటమి. కర్ర దించినప్పుడు ఇశ్రాయేళ్లకు ఓటమి. అంటే ప్రార్థన అందు విశ్వాసం ఉంచిరు, కానీ ఇశ్రాయేలీలు అన్ని జనాంగాల్ని చంపలేదు. ధర్మశాస్త్రం పుట్టినప్పుడు హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, మరి ఉపనిషత్తులు, యూదులకు తోరా, క్రైస్తవులకు బైబిల్ పుట్టినప్పుడు ఏమైంది? ధర్మశాస్త్రం పుట్టినప్పుడే నరహత్య చేయవద్దు. మోషే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నరహత్య వద్దు. అంటే అన్ని మతస్థులకు వర్తిస్తుంది. ప్రపంచ క్రైస్తవులకు, హిందువులకు, ముస్లింలకు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మరి ప్రేయర్ టీం అనేది పెడితే బాగుంటుంది. మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో యుద్ధాలు జరగదు ప్రభువా, ప్రపంచాన్ని దీవించండి దేవా. మరి మీరు చేస్తున్న మీ ఇల్లు క్షేమం కోసం, మీ సంఘ క్షేమం కోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా యెరూషలేము క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. అన్ని ప్రేయర్ సెంటర్స్లలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ వార్ జరగద్దు. అటు హమాస్ వాళ్ళని దీవిద్దాం, క్రైస్తవులను 12 గోత్రాల వాళ్ళని దీవిద్దాం, యూదులను దీవిద్దాం, అందరూ దీవిద్దాం. కఠిన హృదయం, రాత్రిలాంటి హృదయం మాంసపు గుండెలుగా మారాలి ప్రభువా అని. రష్యా చూడండి, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, పుతిన్, ఉక్రెయిన్ వార్. ఈ వార్ కూడా జరగద్దు. ఎందుకంటే ఒక సైనికుడు, పోలీస్ ఇంట్లో నుంచి బయలుదేరిందంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఈ యుద్ధంలో కుప్పలు రాలిపోతున్నారు. అంతా టీనేజర్స్. ఒక్క వ్యక్తి చనిపోతే అలా భార్య జీవితం, తల్లిదండ్రుల జీవితం, పిల్లల జీవితం వ్యర్థమైపోతుంది. ఎంతో కన్నీరు గారుస్తున్నారు. బాధ, దుఃఖం, కన్నీరు, మనోవేదనలో ఉంటున్నారు. పోలీస్ మళ్ళీ వాళ్ళకి వచ్చే జీతం ఎంత? అది తక్కువ. వారికి వెళ్ళమంటే వారికి ఎల్లుడే, హెలికాప్టర్లు ఎల్లుడే, వాహనాలు ఎల్లుడే, మిజైల్ ఏమంటే మిజైల్ వేసుడే. మరి ఈ వార్ జరగద్దని ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్స్ జరగద్దు. ఎందుకంటే పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే, ఒక్క జవాన్ చనిపోతే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎంతో, రాష్ట్రానికి కూడా నష్టం, చాలా నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్ని నష్టాలే. ఇక్కడ మహారాష్ట్ర ఎటు చూసినా శవాలు కుప్పలు అవుతున్నాయి, రక్తం నీలగారుతుంది. కాబట్టి మనం దీవిద్దాం, ప్రార్థన చేద్దాం. కఠిన హృదయం, రాత్రి హృదయం మాంస గుండెలో మారాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించినప్పుడు అతన్ని దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చిండు. సో ఈ క్రిస్టియన్ లైఫ్లో ఇతరులను దీవించాలి, శపించద్దు. మరి ముఖ్యంగా జగిత్యాల డిస్టిక్ ట్రైన్లు డబల్ లైన్ కావాలి, ట్రైన్లు పెరగాలి. ఇంకా మరి జగిత్యాల డిస్టిక్ పక్కన నిజామాబాద్లో ఉంది చక్రాన్పల్లి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా పెద్దగా కావాలి. ఎయిర్పోర్ట్ కూడా తొందరగా ఓపెన్ కావాలి. ఎందుకంటే దాదాపు 25 దేశాలకు పైగా వలస వెళ్ళారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి చాలా కష్టపడుతుంది. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మీ సంఘాన్ని దీవిస్తాడు, మీ ఆత్మీయ జీవితాన్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎయిర్పోర్ట్ కావాలి, జగిత్యాల లోకల్లో దీవించాలి. అనేకులు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి. అధికారులను దీవిద్దాం, ఉన్నతాధికారులను దీవిద్దాం.
అందరినీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎస్పీ, డిఎస్పీలను, ఆల్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే చేసి వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి ₹1,00,00,000 అయితే మినిమం వాళ్ళు చేసి వాళ్ళ వడ్డీ మందం కూడా ఇంట్రెస్ట్ మందంగా వాళ్ళ జీతం ప్రజాసేవని, మదర్ తెరిసా లాంటి సేవ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అతి తక్కువ ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఫ్రీ ట్రీట్మెంట్స్. సో మరి అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఏఎన్ఎం, జిఎన్ఎం, నర్సెస్ వాళ్ళకి తక్కువ జీతం ఎక్కువ పని, ఆల్ డిపార్ట్మెంట్స్ తక్కువ జీతం ఎక్కువ పని. ఇప్పుడు పెన్షన్స్ లేవు, ఏం లేవు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మన ఇతరులను దీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.